రెడీగా ఎర్రవల్లిలో జరుగుతున్న మీటింగ్ అప్డేట్స్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ ఉద్ఘాటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎర్రవల్లిలో మీటింగ్ కొనసాగుతుంది. పార్టీ ముఖ్య నాయకులతో ఇవాళంతా సమావేశమయ్యారైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. బీఆర్ఎస్ వరంగల్ సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మా ప్రతినిధి లివిల్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, వరంగల్ జిల్లాలో వరంగల్ పరిసర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభ, లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. ఇవాళ ఎర్రవల్లిలో జరిగినటువంటి సమావేశంలో ఎటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ చర్చించారు? కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు పార్టీ ముఖ్య నాయకత్వానికి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కు 20 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు ఎర్రవల్లి నివాసంలో. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే వారు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయం గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, అందుకు తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి కూడా పునరుద్ధరించారు. పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్న 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా అధినేత నిర్ణయించారు. ఈ మేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలోనే సభా వేదిక స్థలాన్ని నిర్ణయించినట్లు కూడా కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎర్రవల్లి నివాసంలో ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, అనంతరం 10 ఏళ్ల పాటు ఎంతో అప్రమత్తతో తెలంగాణ స్వరాష్ట్రంలో పాలన దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవాళ కష్టాల్లో ఉందని కూడా సందర్భంగా 14 నెలల పాలన గుర్తు చేశారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించినటువంటి రజతోత్సవ వేడుకలు కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉందని మరొక్కసారి కూడా స్పష్టం చేస్తూ, పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ, ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలు, 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ప్రజల్లో ఎటువంటి చర్చ సాగుతోంది? సో ఆ అంశాలపైన పర్టికులర్గా ఎటువంటి అంశాలు, ఎటువంటి విషయాలు ఆ సమావేశంలో చర్చకు వచ్చినాయి? కాంగ్రెస్ ఆశ పెట్టి గ్యారంటీలు అని చెప్పేసి వాగ్దానాలు చేసి వాళ్ళ ప్రజలను నమ్మించి మోసం చేసింది. ప్రభుత్వ నిజ స్వరూపం ఇవాళ తెలుసుకున్నారని, ఇప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం కూడా ఇవాళ అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అనేక మంది వాళ్ళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలంతా కూడా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఏదైతే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు కనుక ఖచ్చితంగా భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున జరపాలి. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ ఒక శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా మరొకసారి గుర్తు చేశారు. వాళ్ళ దానికి అనుగుణంగానే భారీ బహిరంగ సభ అనంతరం
పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతం పటిష్టం చేయాలని ఆ దిశగా కొత్త కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీలతో బాధ్యులైన వారిని ప్రతినిధుల సభని ఏర్పాటు చేసి దానిలో కూడా ప్రత్యేకంగా చర్చించారు. అంతేకాకుండా యువతకు మహిళలకు ఈ కమిటీల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి కూడా అధినేత సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. అందుకు అనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ఈ సందర్భంగా రాజకీయ ఎత్తుగడలపై కూడా లోతైన చర్చ జరిగింది. ఇవాళ పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇవాళ ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా పూర్తిగా వైఫల్యం చెందడంతో తెలంగాణ ప్రజలంతా కూడా ఐదరపేతుల వారికి ధైర్యంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండాలి. తెలంగాణ శ్రీరామ రక్ష వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం మెరుగుపరిచి అమలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ అమోఘంగా పాల్గొనాలి, అమోఘమైన పనిగా చేస్తుంది. వాళ్ళ అనేక అద్భుత కార్యక్రమాలు చేస్తుంది. ప్రభుత్వం యొక్క ప్రతి అనువున కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ముందుకు పోతున్న నేపథ్యంలో మరింత పటిష్టంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ ప్రజానికానికి వాళ్ళ ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్. తెలంగాణకు రక్షణ కవచం ముమ్మాడికి బీఆర్ఎస్ మాత్రమే అని ఉద్ఘాటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చాలా సుదీర్ఘంగా ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ 25 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ సమయంలో పార్టీ రజతోత్సవ వేడుకలను వైభవంగా జరిపే నిర్ణయం తీసుకున్నారు. రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సమాజం అంతా భాగస్వామ్యమే అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. త్వరలో ఏప్రిల్ 27వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం రోజు వరంగల్ సమీపంలో లక్షలాది మందితోటి భారీ బహిరంగ సభ తలపెట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ 4-5 రోజుల్లో అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజల యొక్క హక్కుల్ని, ప్రజల యొక్క ఆశల్ని నిజం చేసేది, కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అంటూ వెల్లడించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.